వైట్ సాస్ పాస్తా చేద్దాం రండి. ఎప్పుడో బీటెక్‌లో ఉన్నప్పుడు తిన్నా ఇది ఒక కేఫ్‌లో చాలా బావుండే. సో, ఒకసారి ట్రై చేద్దాం అనిపిచ్చింది. యూట్యూబ్ ఉంది కదా! రెసిపీ కోసం చాలా వీడియోస్ చూసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ యూజ్ చేసి చేస్తున్నా. హిట్టా ఫట్టా అని వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికోసం మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ పాస్తా అండ్ బటర్, చీజ్, మైదా, మిల్క్. మైదా ప్లేస్‌లో నేనిక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నా. ఏమో ఒక వీడియోలో చూసిన గోధుమ పిండి కూడా వాడొచ్చు అని తెలీదు నాకు కూడా టేస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నా. ఒక కప్ పాస్తా తీసుకోండి. నేను ఒక్కదాన్నే తింటా. ఇంట్లో ఎవ్వరు తినరు. సో, అందుకే ఒక కప్ తీసుకుంటున్నా. నెక్స్ట్ పాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్‌కి క్వాంటిటీ ఏం లేదు. మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి. సాల్ట్ వేసుకొని లైట్‌గా ఇలా మాకరోని ఒక కప్ వేసుకోండి. అది బాయిల్ అయిందా లేదా అని మనకి ఇట్లా ఒకటి తీసి చూస్తే కనిపిస్తది. బాయిల్ అయిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఇలా తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ ఇది మా దగ్గర డీమార్ట్‌లో దొరక్కపోతే అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్న ఈ రెసిపీ కోసం. నెక్స్ట్ పాన్‌లో బటర్ వేసుకొని ఇందులో వెల్లుల్లి ఇలా స్లైసెస్‌గా వేసుకొని నెక్స్ట్ అందులోనే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తా వేసుకోండి. జస్ట్ ఇదంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోండి. లేకపోతే మాడిపోతది వట్టిగనే. నెక్స్ట్ అవి కొంచెం ఒక 5 మినిట్స్ అంతే. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోకండి. 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని నెక్స్ట్ అదే పాన్‌లో ఇంకొంచెం బటర్ వేసి అందులో ఇట్లా కొంచెం గోధుమ పిండి వేస్తున్నా. నేను అసలు ఇక్కడ ఒక్క దానికి కూడా క్వాంటిటీ యూజ్ చేయలేదు. ఇష్టం వచ్చినట్టు వేస్తున్నా. గోధుమ పిండి ఫ్రై అయిన తర్వాత మిల్క్ వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకోవాలి అని చెప్పిర్రు. బట్ ఇక్కడ నాకు వీడియో మీద ఉన్న కాన్సంట్రేషన్‌తో గోధుమ పిండి మొత్తం ఇట్లా లమ్స్ లాగా అయిపోయింది. సో, అయినా కూడా మేనేజ్ చేసి నెక్స్ట్ ఈ పాస్తా వేసిన. నెక్స్ట్ అది కొంచెం వైట్‌గా ఉంది. ఎందుకో తేడా కొడుతుందని చెప్పేసి ఇక్కడ నేను మ్యాగీ మసాలా యూజ్ చేస్తున్నా. మ్యాగీ మసాలా యాడ్ చేస్తే ఎలాంటి ఫుడ్ అయినా టేస్ట్ మారిపోతది. ఎందుకంటే ఆ మ్యాగీ మసాలాకే టేస్ట్ బావుంటది. నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చీజ్ వేసుకొని అది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఏమంటారు ఇది చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానోతో టాపింగ్ చేసుకొని తినేసేయండి. ఇక్కడ బావుందా బాలేదా నేను జెన్యూన్ రివ్యూ ఇస్తా. బానే ఉంది టేస్ట్. లైట్‌గా సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది. బట్ ఇలాంటివి ఎక్కువ చేసుకోకపోవడమే బెటర్. తొందరగా పైకి పోతాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.